వరకు ఇది 17+1 18 అయితే అయింది. 18 అకౌంట్ అయితే ఎప్పుడైతే మేము లెక్క చూస్తున్నాము ఎక్కడెక్కడ వాళ్ళు చేసింది అమౌంట్ ఎప్పుడు జనరల్గా సైబర్ ఫ్రాడ్ చేసినప్పుడు మీరు కాల్ చేస్తారు, అప్పుడు ఫ్రీజ్ అవుతుంది, రికవరీ అవుతుంది. ఇది అయితే మన దగ్గర ఓన్లీ క్రైమ్ ఏం చేసింది, ఎట్లా చేసింది అండ్ ఎంత వాళ్ళకి అకౌంట్ పడింది, ఇప్పుడు ఇది డబ్బు ఎక్కడ పోయింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము చేస్తాం. ఇందులో కొంతమందికి మేబీ వేరే ఏజెన్సీస్ కూడా టుకప్ చేస్తారా, ఇది హవాలా జరిగింది ఏం జరిగింది అది వేరే విషయం. మేమైతే మా దృష్టికి వచ్చింది అదే కేసు మీద ఫోకస్ చేస్తాం. ఎందుకు వాళ్ళ ఇక్కడ లోకల్ పబ్లిక్ యూజ్ చేసింది, కొంతమంది లోకల్ వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి కూడా క్రైమ్లో ఇంకా భాగంగా టోటల్ మా ప్రాంతంలో జరుగుతుంది, ఇది మంచి విషయం కాదు. హైదరాబాద్లో జరిగిన క్రైమ్కి హైదరాబాద్లో కూడా చాలా సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఇందులో మా విషయం మాకు ఎక్కడెక్కడ జరిగింది అది కూడా చెక్ చేస్తున్నాము. తెలంగాణలో కూడా వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. ఒక కేసు అయితే పొట్టు ప్రవీణ్ సంబంధించిన అయితే అక్కడ ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకి ఒక సైబరాబాద్లో ఒక ఇప్పుడు పాత కమిషనరేట్, ఇప్పుడు మారింది కమిషనరేట్ పేరు, అప్పుడు అక్కడ కేసు ఉన్నాయి వాళ్ళకి. టోటల్ ఎన్ని అకౌంట్లు గుర్తించారు అకౌంట్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి. మేబీ ఇప్పుడు వరకు మా దృష్టికి మీరు చూస్తే 100 వరకు అకౌంట్స్ ఉంటుంది, మేబీ దొరుకుతుంది. ఒక్కొక్క పేరు మీద 10, 12 అట్లా 6, 7 అకౌంట్ అయితే 18 పేరు మీరు చూడండి, ఆల్మోస్ట్ 100 వరకు అయితే వస్తుంది. సార్ ఇది 557 crores అకౌంట్లలో గుర్తించారు కదా, ఏమైనా బ్రేక్ చేశారా? మొత్తం బ్రేక్ చేయడానికి మేము చేయడం అప్పుడు ఎప్పుడైనా ఇది సైబర్ ఫ్రాడ్ జరిగితే అప్పుడు కాల్ అవుతుంది. కొన్ని అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ అయినట్టు ఉన్నాయి. సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా, కొంతమంది మేబీ బీహార్లో ఆయన ఒక పర్సన్కి జరిగింది సైబర్ ఫ్రాడ్, కర్ణాటకలో జరిగింది, మహారాష్ట్రలో, ఇప్పుడు వాళ్ళే కాల్ చేస్తారు 1930కి, తర్వాత లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్కి పోలీస్ స్టేషన్లో ఇచ్చి కంప్లైంట్ ఇస్తారా, అక్కడ ఇమీడియట్గా అది ఫ్రీజ్ అయిపోతుంది. ఇందులో కొన్ని అకౌంట్స్ అయితే ఫ్రీజ్ ఉన్నాయి ఆల్రెడీ, బట్ ఎంత టోటల్ ఆ అకౌంట్లో డబ్బు పడింది మేము అది క్యాలిక్యులేట్ చేసాము. దట్ మీన్స్ ఇది అన్ని సైబర్ ఫ్రాడ్ డబ్బు, వాళ్ళు ఎంత వాల్యూమ్కి సైబర్ ఫ్రాడ్ చేసింది. కేసులు మొత్తం ఎంతమంది మీద నమోదైనాయి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు 6 అయితే నేను చెప్పాము, ఇప్పుడు 11, 6, 17 ఆల్మోస్ట్ 24 అయితే ఉన్నారు. 24 ఇది ఫర్దర్ కూడా పోతుంది. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. ఎవరైనా ఇన్వాల్వ్ అయిన ఇందులో డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా వాళ్ళకి అందరికీ ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాం. ఎందుకంటే ఇది జనాలకి చాలా పెద్ద మోసం చేసింది. తర్వాత బయట వాళ్ళకి చేసింది, ఎవరైనా చేసింది, బట్ మన వాళ్ళకి కూడా లోకల్గా అంత లార్జ్ స్కేల్లో ఒక టోటల్ ఫ్యాక్టరీ అలాగే పెట్టింది. ఇది మంచి విషయం కదా. అందరికీ మేము ఇది లా ప్రకారంగా యాక్షన్ తీసుకున్నాము. మీ ద్వారా అందరికీ సత్తుపల్లి ప్రాంతానికి అందరికీ ఇది ఒక మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ ఇన్ఫార్మ్ ఎవ్రీబడి, అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి, ఇటువంటి విషయంలో ఇన్వాల్వ్ కావద్దు. సిమిలర్గా అదర్ దెన్ దిస్, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తాం 100%. అందరూ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే లా ప్రకారంగా యాక్షన్ తీసుకుని, కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారా, ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు, చేస్తాం. ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి. ఇది నేను చెప్పిన 6-7% మీద అందరి మీద ఉన్నాయి. అందరి మీద వేరే స్టేట్లో కేసెస్ ఉన్నాయి. ఉత్తరాంధ్ర వికాస్ మీద కూడా ఆల్మోస్ట్ 20 కేసెస్ ఉన్నాయి. అండ్ వేరే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ ఎక్కడెక్కడ ఫ్రీజ్ అయింది అన్ని స్టేట్లో, ఐదర్ ఇట్ ఈజ్ అ కేస్, లేకపోతే అక్కడ ఎన్సిబిఆర్ పోర్టల్లో వాళ్ళ మీద ఆల్రెడీ పిటిషన్ నమోదైంది. సో అక్కడ కూడా వాళ్ళ కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఉంటుంది. ఇది దేర్. తర్వాత అందరికీ సత్తుపల్లి ప్రాంతంకి అండ్ ఇక్కడ జనాలకి సంక్రాంతికి అడ్వాన్స్గా నేను శుభాకాంక్షలు ఇస్తున్నాను. పండుగ మీరు మంచిగా చేయాలి. ఈ పండుగతో ఇక్కడ అప్పటి నుంచి స్టార్ట్ నుంచి మీకు అందరికీ తెలుసా, బార్డర్ ఏరియా ఉన్నాయి, మా ఏరియాలు ఉన్నాయి, కోడి పందాలు
నేను లాస్ట్ టైం కూడా సీరియస్గా చెప్పాము, ఈసారి కూడా మేము అందరు పోలీస్ తరఫు నుంచి సీరియస్గా ఉంటాము. కోడి పందాలు అలా లేదు. సో ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా మాకు సాయం చేయండి. ఇందులో నాశనం జరుగుతుంది, ఫ్యామిలీస్కి డబ్బు పోతుంది, కొంతమంది అక్కడ ఉంటారా 5-6 డేస్ అట్లా అక్కడ పోయి ఇది కూడా ఇది మేము సీరియస్గా తీసుకొని ప్రీవియస్గా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ మీద కూడా ఆల్రెడీ మా ఎస్హెచ్ఓస్ టౌన్, రూరల్ సిఐ, వేమ్సూర్ ఎస్హెచ్ఓ, ఏసీపీ మేడం ఇక్కడ ఉన్నారు, అందరూ కౌన్సిలింగ్ చేయడం జరిగింది, బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇది మళ్ళీ సీరియస్గా తీసుకుంటాము. సెకండ్, ఇది కోడి పందుల తర్వాత ప్లే కార్డ్స్, ఇది కూడా ఇప్పుడు పండుగ సమయంలో పండుగ ఎంజాయ్ చేయండి. ఇటువంటి రాంగ్ ప్లే కార్డ్ కోడి పందుల మీద ఇన్వాల్వ్ కాకుండా చూసుకోండి. బికాజ్ పోలీస్ తరఫు నుంచి మేము అయితే సీరియస్గా కేసు తీసుకుంటున్నాము. సో ఈ కేసులో మన పెనుబలి సిఐ గారు, దెన్ ఏసీపీ కల్లూరు అండ్ వాళ్ళకి టీం చాలా పని చేసింది, హార్డ్ వర్క్ చేసింది. ఫర్దర్గా కూడా ఏసీపీ మేడం అండ్ సిఐ గారు ఆధ్వర్యంలో ఇది కేసు ముందుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పోతుంది అండ్ వీ విల్ టేక్ ఆల్ సీరియస్ మెజర్ ఆన్ దిస్ కేసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు ఇది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ ఇప్పటివరకు రాలేదు, బట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా ఇది చెక్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. సార్ ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది అరెస్ట్? 13+1 18 అయితే 18. అమౌంట్ ఏమైనా రికవరీ చేశారు సార్? అమౌంట్ ఏమన్నా రికవరీ చేశారు? అకౌంట్ అయితే ఎప్పుడైతే మేము లెక్క చూస్తున్నాము ఎక్కడెక్కడ వాళ్ళు చేసింది అమౌంట్, ఎప్పుడు జనరల్గా సైబర్ ఫ్రాడ్ చేసినప్పుడు వేరే కాల్ చేస్తారు, అప్పుడు ఫ్రీజ్ అవుతుంది, రికవరీ అవుతుంది. ఇది అయితే మన దగ్గర ఓన్లీ క్రైమ్ ఏం చేసింది, ఎట్లా చేసింది అండ్ ఎంతెంత వాళ్ళకి అకౌంట్ పడింది, ఇప్పుడు ఇది డబ్బు ఎక్కడ పోయింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము చేస్తాము. ఇందులో కొంతమందికి మేబీ వేరే ఏజెన్సీస్ కూడా టుకప్ చేస్తారా, ఇది హవాలా జరిగింది, ఏం జరిగింది అది వేరే విషయం. మేమైతే మా డిస్టిక్ వచ్చింది అదే కేసు మీద ఫోకస్ చేస్తాం. ఎందుకు వాళ్ళ ఇక్కడ లోకల్ పబ్లిక్ యూజ్ చేసింది, కొంతమంది లోకల్ వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి కూడా క్రైమ్లో ఒక భాగంగా టోటల్ మా ప్రాంతంలో జరుగుతున్నది మంచి విషయం కాదు. హైదరాబాద్లో జరిగిన క్రైమ్కి హైదరాబాద్లో కూడా చాలా సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఇందులో మాకు ఎక్కడెక్కడ జరిగింది అది కూడా చెక్ చేస్తున్నాము. తెలంగాణలో కూడా వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. ఒక కేసు అయితే ప్రవీణ్ సంబంధించిన అయితే అక్కడ ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకి ఒక సైబరాబాద్లో ఒక పాత కమిషనరేట్, ఇప్పుడు మారింది కమిషనరేట్ పేరు, అప్పుడు అక్కడ కేసు ఉన్నాయి వాళ్ళ మీద. టోటల్ ఎన్ని అకౌంట్లు గుర్తించారు సార్? చెప్పాను కదా అకౌంట్స్ ఉంటుంది, మేబీ పేరు మీద 10, 12 అట్లా 6, 7 అకౌంట్ అయితే 18 పేరు చూడండి అయితే వస్తుంది. సార్ ఇది 557 crores అకౌంట్లలో గుర్తించారు కదా, మీరు అవి ఏమైనా బ్రేక్ చేశారా మొత్తం? బ్రేక్ చేయాలి అంటే ఎవరైనా ఇక్కడ ఉన్నారా, కొంతమంది మేబీ బీహార్లో ఆయన ఒక పర్సన్కి జరిగింది సైబర్ ఫ్రాడ్, కర్ణాటకలో జరిగింది, మహారాష్ట్రలో, ఇప్పుడు వాళ్ళే కాల్ చేస్తారు 1930కి, తర్వాత లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్కి పోలీస్ స్టేషన్లో ఇచ్చి కంప్లైంట్ ఇస్తారా, అక్కడ ఇమీడియట్గా అది ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా కొన్ని అకౌంట్స్ అయితే ఫ్రీజ్ ఉన్నాయి ఆల్రెడీ. ఎంత టోటల్ అకౌంట్ డబ్బు పడింది మేము అది క్యాలిక్యులేట్ చేసాం. దట్ ఇది అన్ని సైబర్ ఫ్రాడ్ డబ్బు, వాళ్ళు ఎంత వాల్యూమ్కి సైబర్ ఫ్రాడ్ చేసింది. సార్ కేసులు మొత్తం ఎంతమంది మీద నమోదైనాయి, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు 6 అయితే నేను చెప్పాము, ఇప్పుడు 11 6 17 ఆల్మోస్ట్ 24 అయితే ఉన్నారు. ఇది ఫర్దర్ కూడా పోతుంది, ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్, ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తుంది. ఎందుకంటే ఇది జనాలకి చాలా పెద్ద మోసం చేసింది. తర్వాత బయట వాళ్ళకి చేసింది, ఎవరికి చేసింది, బట్ మన వాళ్ళకి కూడా లోకల్గా అంత లార్జ్ స్కేల్లో ఒక టోటల్ ఫ్యాక్టరీ అలాగే పెట్టింది. ఇది మంచి విషయం కదా, అందరికీ మేము ఇది లా ప్రకారంగా యాక్షన్ తీసుకున్నాము. మీ ద్వారా అందరికీ సత్తుపల్లి ప్రాంతానికి అందరికీ ఇది ఒక మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాము. ప్లీజ్
ఇన్ఫార్మ్ ఎవ్రీబడి, అందరికి ఇన్ఫార్మ్ చేయాలి, ఎటువంటి విషయంలో ఇన్వాల్వ్ కావద్దు. సిమిలర్గా అదర్ దెన్ దిస్, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి మీద వేరే స్టేట్లో కేసెస్ ఉన్నాయి, మొత్తాన్ని వికాస్ మీద కూడా ఆల్మోస్ట్ 20 కేసెస్ ఉన్నాయి. అండ్ వేరే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ ఎక్కడెక్కడ ఫ్రీజ్ అయింది అని ఈ స్టేట్లో, ఐదర్ ఇట్ ఈస్ అ కేస్, లేకపోతే అక్కడ ఎన్సిబిఆర్ పోర్టల్లో వాళ్ళ మీద ఆల్రెడీ పిటిషన్ నమోదైంది. సో అక్కడ కూడా వాళ్ళ కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు ఉంటుంది. ఇది అడ్వాన్స్గా శుభాకాంక్షలు ఇస్తుంది. పండుగ మంచిగా చేయాలి. ఈ పండుగతో ఇక్కడ అప్పడం నుంచి స్టార్ట్ నుంచి మీకు అందరికీ తెలుసా, బార్డర్ ఏరియా ఉన్నాయి, మా ఏరియాలు ఉన్నాయి, కోడి పందులు ఉంటాము, కోడి పందులు ఎలా లేదు. సో ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా మాకు సాయం చేయండి. ఇంకా నాశనం జరుగుతుంది, ఫ్యామిలీస్కి డబ్బు పోతుంది, కొంతమంది అక్కడ ఉంటారా 5-6 days అట్లా అక్కడ పోయి, ఇది కూడా ఇది మేము సీరియస్గా తీసుకొని ప్రీవియస్గా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ మీద కూడా ఆల్రెడీ మా ఎస్హెచ్ఓస్ టౌన్, రూరల్ సిఐ, వేమ్సూర్ ఎస్హెచ్ఓ, ఏసీపీ మేడం ఇక్కడ ఉన్నారు, అందరూ కౌన్సిలింగ్ చేయడం జరిగింది, బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇది మళ్ళీ సీరియస్గా తీసుకుంటాం. సెకండ్, ఇది కోడి పందుల తర్వాత ప్లే కార్డ్స్, ఇది కూడా ఇప్పుడు పండుగ సమయంలో పండుగ ఎంజాయ్ చేయండి. ఇటువంటి రాంగ్ ప్లే కార్డ్ కోడి పందులు కూడా ఇన్వాల్వ్ కాకుండా చూసుకోండి. బికాస్ పోలీస్ తరఫు నుంచి మేము అయితే సీరియస్గా కేసు తీసుకుంటాం. సో ఈ కేసులో మన వెనుబలి సిఐ గారు, దాని ఏసీపీ కల్లూరు అండ్ వాళ్ళకి టీం చాలా పని చేసింది, హార్డ్ వర్క్ చేసింది. ఫర్దర్గా కూడా ఏసీపీ మేడం అండ్ సిఐ గారు ఆధ్వర్యంలో ఇది కేసు ముందుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పోతుంది. అండ్ వీ విల్ టేక్ ఆల్ సీరియస్ మెజర్ ఆన్ దిస్ కేసు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.